అసలు అల్లుబాయ్కి ఏమైంది రీసెంట్గా మనం ఒక ఆడియో లాంచ్లో చూసుకుంటే ఆయన అల్లుబాయ్ అన్నారు, ఏమన్నారంటే నేను ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా అని చెప్పాడు. ఈయనకి హీరో కాకపోతే ఫ్యాన్స్ ఎలా వచ్చారు అయితే నాకైతే అర్థం కావట్లేదు అల్లు అర్జున్ గారికి. రీసెంట్ టైంలో చూసుకుంటే మనం చాలా అల్లు అర్జున్ గారు అయితే ట్రోల్ అవుతున్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ టైంలో టీడీపీ రెండు పోటీ చేస్తుంటే మన అల్లు అర్జున్ బాయ్ వచ్చేసి టీడీపీకి సపోర్ట్ చేయడం అది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా విషయాలు ట్రోల్ అవుతున్నారు, సోషల్ మీడియాలో నిలుస్తున్నారు అల్లు అర్జున్ గారు. ఎందుకంటే బర్త్డే రోజు ట్వీట్ పెట్టడం జరిగింది, దానికి చాలా లేట్గా అయితే రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. చిరంజీవి గారు అందరికి ఇచ్చిన తర్వాత లాస్ట్లో అయితే అల్లు అర్జున్ గారికి ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు అని వాళ్ళ ఫ్యామిలీ మధ్య గొడవలు అయితే వస్తాయి. అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీని అయితే రెండుగా అయితే విడగొట్టేశారు. ఎందుకంటే ఇంతకుముందు మెగా ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ కూడా కలిపేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ వేరువేరుగా చూస్తున్నారు. ఇది ఎందుకని ఇట్లా అయితే వచ్చింది? మనం చూసుకుంటే ఇంతకుముందు రాజకీయాల్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకుండా వైసీపీకి సపోర్ట్ చేయడం అయితే జరిగింది అల్లు అర్జున్ బాయ్. అంతా మొత్తం ఒక సైడ్ అయితే ఇంకోటి అల్లు అర్జున్ చూస్తుంటే యాటిట్యూడ్కి మరో పేరుగా చెప్పుకోవచ్చు. ఈయనకి యాటిట్యూడ్ ఒక రేంజ్లో అయితే ఉంటుంది, ఎక్కడ తగ్గదు. ఇతలు అసలు చిరంజీవి ఫ్యామిలీ లేకపోతే అసలు అల్లు అర్జున్ ఎక్కడ ఉండేవాడో మనకైతే తెలియదు, కానీ ఇతనికైతే ఫుల్ సపోర్ట్, దాన్ని చూసుకొని అయితే ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తుంటాడు. ఇంతకుముందు మనం ఇన్స్టాగ్రామ్లో కూడా చూసుకున్నాము, సాయి ధరమ్ తేజ్ గారు ఈయన్ని ఇన్స్టా అకౌంట్ని అన్ఫాలో చేయడం కూడా జరిగింది. ఇది ఇంకైతే భయంకరంగా జరుగుతుంది ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, అంతా ఒక రేంజ్లో అయితే జరుగుతుంది ఫ్యాన్ వారు. ఈసారి పుష్ప 2 పెద్ద రాడ్ అయితే తిప్పేటట్టుంది. ఎందుకంటే కర్ణాటకలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పెద్ద సెటైర్ అయితే వేశారు. ఈ చెట్లు నరకడం సినిమాల్లో జరుగుతుంది, రియల్ లైఫ్లో నడపడం. అది అల్లు అర్జున్ గారిని అనుకొని చాలామంది ట్వీట్ అయితే కూడా చేయడం జరిగింది. దాని గురించి చాలా కాంట్రవర్సీ కూడా జరిగింది. మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి. పుష్ప 2 ఆల్రెడీ పోస్ట్ పోన్ అయింది, అందరికీ తెలుసు. ఈ సినిమా ఈసారి పెద్ద రాడ్గా అయితే దిగబోతుంది, నాకైతే అది అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.